హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అనిత వ్లాగ్స్. మేమైతే కొసు కటింగ్ మిషన్ అయితే తెచ్చామండి. అక్కడే పాలపిండి మిషన్ కూడా తీసుకొని అయితే వచ్చాము. పెద్ద గోడన్ అయితే ఉందండి, అక్కడికి వెళ్ళి అయితే చూసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. అదైతే ఒక పల్లెటూరు అండి. ఆ పల్లెటూరు లోపలైతే ఇలా షెడ్ అయితే కట్టుకొని దాంట్లోనే అన్ని వాళ్ళు స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని వాళ్ళు రెడీ చేసి అయితే ఇస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనిముట్లు అయితే ఇక్కడ దొరుకుతాయండి. కొసు మిషను, చెత్త మిషన్లు అన్నీ అయితే దొరుకుతాయి. మేము పోయేపాటికి ఒక ఇద్దరైతే వచ్చారండి. పాల మిషన్లు రిపేర్ వచ్చాయని చెప్పి అక్కడ రెడీ చేసి అయితే ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు ఏ కాస్ట్లో కావాలంటే అన్ని రకాల మిషన్లు అయితే అక్కడ దొరుకుతాయండి. మేమైతే లో కాస్ట్లో మిషన్ అయితే కొన్నాము. స్టార్టింగ్ రేట్ వచ్చి 20,000. మేమైతే 20,000 మిషన్ అయితే కొన్నామండి. వాళ్ళైతే 1,000 రూపాయలు తగ్గించి అయితే ఇచ్చారు. 19,000 అయితే పడింది. 19,000 నుండి 35,000, 40,000 అంతవరకు అయితే ఉన్నాయండి మిషన్లు. ఈ పాలు మిషన్లు కరెంట్తో కూడా పనిచేస్తాయి. కరెంట్ లేని టైంలో పెట్రోల్ సాయంతో కూడాను పాలు పిండుకోవచ్చట. వాటికైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే వేస్తారు. దాంతో షెడ్ కడుక్కొని దానికి కూడా వేరే సపరేట్ మిషన్ అయితే బిగించిస్తారంట. వాటికైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉంటుందంట. మేమైతే తక్కువ రేట్ మిషన్ అయితే కొన్నాము. చూడండి ఎన్ని రకాల మిషన్లు అయితే ఉన్నాయో. ఏం రిపేర్ వచ్చినా అక్కడే రెడీ అయితే చేస్తారు. అక్కడికే తీసుకెళ్ళాలండి. ఈ మిషన్లు అయితే మాకు దగ్గరలో ఉన్న కర్ణాటకలో ఐవర్పల్లి గ్రామంలో అయితే దొరుకుతాయండి. అక్కడికే వెళ్ళి అయితే తీసుకొని వచ్చాము. అది ఎలా పనిచేస్తుందో మాకైతే చూపించారు. మీరు కూడా చూడండి. ఇది మోటార్ ఆన్ చేస్తావా? ఆన్ చేసినప్పుడు ఇది ఆఫ్ చేయాలి. ఆఫ్లో పెట్టుకుంటే దీంట్లో సౌండ్ వస్తుంది. దాంట్లో సౌండ్ వస్తేనే నీకు పాల్పిండి మనిషి. దాంట్లో సౌండ్ రాలేదంటే పాల్పిండి. సరేనా? సౌండ్ వచ్చినాక ఆవు దగ్గర సౌండ్ వచ్చినాక రూమ్లో పెట్టాల. టక్కు 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 అన్నాక ఇది పెట్టుకో. సరేనా? ఆవు దగ్గర ఈత ఆఫ్ చేసిందిలే, అది లోపు ఆయన ఇది పట్టుకోనాల. ఇది పట్టుకొని బెండ్ చేసి రూమ్కి తగిలిపోయాలి. ఇది పట్టుకుంటుంది. సరేనా? పట్టుకొని ఇస్తుంది. 4 ఇట్లే బెండ్ చేసి తగిలిపోయాలి. నువ్వు 3 అట్లు బెండ్ చేసి 4వది ఏమన్నా ఇట్లా ఎత్తుకుంటే అన్ని పట్టుకోండి. 4 అంటే బెండ్ చేసి ఎయిర్ లాక్ చేసుకొని దాన్ని చూపిస్తుంటే పట్టుకొని ఇస్తుంది. సరేనా? 4 అట్లు బెండ్ చేసి ఎక్కువ తిరగా పాలైపోయేది దీంట్లో తెలుస్తుంది. ఈ బోల్లా ఈ పైపులో తెలుస్తుంది పాలైపోయేది. పాలైపోయినా ఫుల్ అయిపోయిందా ఇది ఆఫ్ చేసుకుంటే కొట్టారు. సరేనా? ఆఫ్ చేసుకొని తీసుకొని ఇంకొక ఆఫ్ తెలుసుకో. సరేనా? ఇది సరేనా? పాలు పిండిందంతా అయిపోయాయి. క్యాన్లో ఉండే పాలు ఇంకొక దానికి పోసుకొని ఖాళీ క్యాన్ ఇట్లా వేసుకో. ఖాళీ క్యాన్ ఇట్లా వేసుకో. ఇట్లే ఫుల్ వాసనలో చేసుకొని బకెట్లో నీళ్ళు వేసుకో. బకెట్లో ఇది తెచ్చుకుంటే అట్లా తెచ్చుకొని ఇట్టే అద్దాల 4 నీటికి నీటికి అద్దిండల్లా. దానికి పోయిన ఏంటంటే దీంట్లోకి వచ్చింది. దీంట్లోకి వచ్చేమన్నా దీనికి వచ్చిందంటే నీళ్ళు రిపేర్ అవుతుంది. సరేనా? అంత కదిలేసి ఇది కట్టుకొని ఇది పెట్టింటావు కదా, ఇట్లా అంతే నీళ్ళు వేసుకుంటుంది. పాలు డ్రాప్ లాత అయితే ఉంటాయి కదా, అంతా వేసుకొని పోతుంది. కడిగే బాధ తప్పుతుంది. నువ్వు పాలు పోసి చూద్దాము అనకు కడుక్కుందామంటే నీళ్ళు చెప్తాను. అందుకే అప్పుడప్పుడు నువ్వు ఇది అయిన ప్రశ్న అట్లే వాష్ చేసుకుంటే నీ ఇంట్లో వాషింగ్ చేస్తుంది. సరేనా? పాలు ఉంచుకొని మళ్ళీ వాష్ చేయాలి. పాలు ఉంచుకొని ఖాళీ నీళ్ళు వేసుకొని నీళ్ళకి కలుపుకొని దీన్ని ఇట్లా అమ్ముకుంటే 4 నీళ్ళు దాంట్లో కట్టకూడదు. ఈట్కి అద్దల్లా. ఈట్కి అద్దదు అంటే దీంట్లో లేకపోతుంది. సరేనా? ఈట్కి అద్దదు అంటే క్యాన్ లేకపోతుంది. దీంట్లోకి పోయేది ఎలా అంటే నీళ్ళు అది. సరేనా? వచ్చి గ్యాప్ ఉంటేనే చాలు. దీంట్లో వేసుకోండి అంటే దీనికి వస్తుంది. దీంట్లో వచ్చి దీనికి వచ్చేది. సరేనా?
అది అట్లే ఈ దొరికి మునిగితే చాలు. 4 గంటలు మునిపించేసి దీన్ని ఇట్లా అమ్ముకుంటే క్లీన్గా నీళ్ళు ఎట్టుకుంటుంది, క్లీనింగ్ అయిపోతుంది. క్లీనింగ్ కాలినట్టు వచ్చేది అంటే ఒక సరేనా? సెకండ్ అయినా ఆప్షన్ అదే చాలా సేపు పెట్టాలా, కొంచెం కొంచెం పాల డ్రాప్లు ఉంటాయి కదా, ఆ. అది ఇంతవే మనం మిగిలి కట్టింటే దీన్ని దాన్ని తీసేస్తే ఇది వచ్చేస్తుందా. ఉందో ఎంత ఉంది అది 5,000 పోతుంది. ఎన్నాళ్ళకి ఒకసారి కడుతుందా? ఓకే ఎన్ని నెలలకు ఒకసారి? మీకే తెలుస్తుంది కదా. ఇట్లా తీసేసి వాష్ చేసేటప్పుడు ఈ వాషర్ పోకూడదు, చూసుకోవాలి హుషారుగా. ఏమిటి వాష్ అయినా? 5,000 కడితే కడుక్కోనే మేగడ కట్టింటే లోపల ఏమన్నా కడుక్కోనే ఇప్పుడు నీళ్ళు పడితే కూడా ఇట్లా వచ్చేస్తాయి, మనకి ప్రాబ్లం సరేరా మాట్లాడుతుంది. అదే క్యాన్ వచ్చేసి ఎట్లన్నా కడుక్కో ఉండు చేస్తా. క్యాన్ని. దీన్ని వచ్చి క్యాన్ బట్టిని బాగా పిండేసి కొట్టుకోవాలి. ఎలా అంటే దీంట్లో ఏమైనా ఒక డ్రాప్ నీళ్ళు ఉంటేనో ఇదేమంటే వ్యాక్యూమ్ ఈడ్చేది మిషన్. ఏమో తోసేదంటే గ్యాస్ తోసేదంటే ఏమన్నా వ్యాక్యూమ్ ఈడ్చేది. ఇది ఒక డ్రాప్ ఉంటేనో దీన్ని తీసుకోండి అంటే పనిచేసేది రబ్బర్ పోతుంది, మెరుపుతుంది. సరేనా? దాన్ని మెత్తుంటే ఏం చేయాలి? ఏం చేసేకెళ్ళదు, ఎత్తుకొని రావాల. అందుకే వాటర్ పోకుండా చూసుకోవాలి. దీన్ని మాత్రం మిస్ చేస్తాను. క్యాన్ వచ్చి 25 లీటర్ల క్యాను, 20 లీటర్లే పిండల్లా. సరేనా? దానికి పోయిన ఏంటంటే రిటర్న్ పోతుంది, మోటార్ పోతుంది. వంచుకొని మళ్ళీ పిండుకోవచ్చు కన్నా. ముంచుకొని పిండుకోవాలి. అది ఒకే కిత 25 లీటర్లు క్యాను 20 లీటర్లే పిండుకోనాల. సరేనా? గ్యాప్ ఉండాల. గ్యాప్ లేదంటే రిటర్న్ పోతుంది. దీనికి తీసింది ఇట్లా వస్తూ ఉంటుంది కదా, ఇట్లు పోతుంది. ఇట్లా దీనికి అంతా రిటర్న్ కొట్టిస్తుంది. అది చూసుకోండా. మీకు ఆల్మోస్ట్ మీ ఆవులు ఏమైనా లేదు. సరేనా? ఇంకా పాలు వచ్చేది ఆ ఒక పైపులోనే, ఒకే పైపు ఆ పెద్ద పైపులో. మీకంతా వ్యాక్యూమ్. ఇవంతా వ్యాక్యూమ్ వచ్చేదానికి ఆ రెండు వ్యాక్యూమ్ వచ్చేది, పాలు వచ్చేది. పాలు వచ్చేది అంతే. ఇట్లా అంటే ఇంకేమైనా డౌట్ ఉందా? ఇట్లా మోటార్తో నాకు చెప్తాను. దీని లోపల ఇది పెట్టేసే తిప్పు. రోజు తిప్పాలనా? మీకు నమ్మని కట్టింటాయి ఏడుస్తువా వచ్చేస్తున్నా. వచ్చేసి నెట్ లోపల చెక్ నెట్ ఇది దీనికి మిషన్ అదే సరేనా? దాని లోపల పెట్టేసి పోతా ఉంటుంది. ఈడుస్తూ అంటే చాలనక్క. ఇట్లా ఈడిస్తే ఇప్పుడు ఎట్లా ఏడుస్తున్నాయి? ఆహా, ఇది పూర్తిగా అట్లే వస్తే పోయాలి, పోయాలి తిప్పుతా ఉంటే ఫ్రీగా ఉంటే క్లీన్ గా ఇదైపోతుంది. దాంట్లోకి మళ్ళీ నీళ్ళు పోసకూడదనా? నీళ్ళు పోయకూడదా? దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ఫస్ట్ వాషింగ్ అట్లా చేసుకుంటే మీకు వాషింగ్ ఇది అవసరం వచ్చేలేదు. అవసరం వచ్చేది. రోజు కడుక్కొనేస్తా అంటే ఇట్లా క్లీన్ చేసే అవసరం వచ్చేలేదు. పాలు పిండే జాగాలోనే అట్లా ఒక బకెట్లో నీళ్ళు తీసుకొనేస్తా అంటే అట్లా అయిపోతుంది 2 నిమిషాలు. డౌన్ అయిపోతుంది. ఆయిల్ వచ్చి జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్. సరేనా? ఎంత పడుతుందంటే 140 ml. ఇప్పుడు పోయేస్తారు. ఏమన్నా ఇక్కడ చూద్దాం. ఇది ఇప్పుడు చేయలేదా మూత? వేసుకోండా జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్ వేసుకోండి. ఇది ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి? చూపిస్తాను. మామూలుగా ట్రాక్టర్లు హైడ్రాలిక్ ఆయిల్ కూడా కాదు వేసుకోవచ్చు.
ఏసే విన్నే పొడుస్తుంది వేసుకోవచ్చు అంటే ఇంక మేమేం చెప్పేది ఉందా? జేసీబీ ట్రాక్టర్ కేసేది కూడా అదే మేము జేసీబీ ఆయిల్ జేసీబీ అనుకోండి ట్రాక్టర్ వేసుకోవచ్చు నడుస్తుంది. ట్రాక్టర్ ఆయిల్ ఎక్కువ జేసీబీ పోయిందంటే నీళ్ళు పాలు ఏమైనా పోయింట్ ఉంది అనేసి అప్పుడు ఏం చేస్తావు, ఈ బోల్ట్ తీసుకుంటే నీట్గా అంతా వచ్చేస్తుంది లోపల. ఇంకా అనక బోల్ట్ వేసుకొని ఫ్రెష్గా ఆయిల్ పోసుకో. ఈ గ్లాస్లో అర్ధంకే ఉంది ఆయిల్, సరేనా? దానికి కమ్మి అయిందంటే పోసుకో. ఎక్కువైతే దీనికి పోతుంది, దానికి ఇంకేం లేదు. కనిపిస్తుంది నాడ ఆయిల్ ఉండేది ఇదం చూడక దీనికి పోయిందంటే మనం దీన్ని నెట్ ఓపెన్ చేయాలి, తగ్గించుకోవాలి. మళ్ళీ గేజ్ కరెక్ట్గా చూసుకొని గేజ్కి ఆయిల్ పోసుకోనాల. అదొకటే మెయిన్. స్పీడోమీటర్ డౌన్ అయిపోతుంది అలా పోలో దానికి టెంపర్ ఇచ్చిన నీకు స్విచ్ ఉంది, నాకు స్విచ్ లేదు. ఇంకో దానికి మనకి ఏం స్టాండ్ లేదు, అంతే స్టాండ్ లేదు. ఇది ఒక మాత్రం వేసుకోండి. స్టాండ్ ప్లస్ స్విచ్ ఉంది. తగిలించుకుంటా ఈ అలకలు గిలికి ఏమైనా కొరతాయేనా? ఇంట్లో పెట్టేస్తారు. ఇంట్లో కూడా పుల్లలకు ఉన్నాయి. క్లీన్ అయిపోతుంది కదా, ఎత్తుకోపోయి ఇంట్లో పెట్టుకుని అంటే దాన్ని కొరతాయి అలకల? యాదాన్ని కొరికేది అలకల? రబ్బర్ల ఐటమ్లు అంతా కొరికేస్తాయి ఉంటే. దీన్ని ఏమో చేయాలి కదా. రబ్బర్ ఐటమ్ ఏం చిక్కిన కూడా